అనసూయను సపోర్ట్ చేస్తున్నారు మురళీకృష్ణ శర్మ. ఆమెకు హక్కు ఉంది మాట్లాడడం, ఆమెను విమర్శించే హక్కు మీకు లేదు, ఆమె స్వేచ్ఛలోకి మీరు వెళ్ళటానికి వీలు లేదని అంటున్నారు. మురళీకృష్ణ శర్మ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మురళీకృష్ణ శర్మ గారు, మీరు తొలి నుంచి అనసూయను సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు రాసి 3 సంవత్సరాల క్రితమే నేను అనసూయ మాట్లాడిన మాటలకు బాధపడ్డాను, అసలు ఆ రోజే లీగల్ యాక్షన్ తీసుకుందాం అనుకున్నాను, కానీ అమ్మగారు వద్దు అన్నారు కాబట్టి ఆగాను అని అంటున్నారు. ఈ రోజుకి కూడా మీరు అనసూయను ఇంకా సపోర్ట్ చేస్తున్నారా ఈ వ్యాఖ్యల తర్వాత కూడా? అసలు రాశి గారు ఆమె చాలా పొరపాటుకు మాట్లాడేమో అనిపిస్తుందండి. ఎందుకంటే అనసూయ గారు అన్నటువంటి మాటల్ని మీరు 2-3 సార్లు చూపించారు వీడియోలో, రాశి గారి ఫలాలు అన్నది అని. మరి అనసూయ గారు హీరోయిన్ రాశి గారి ఫలాలు బాగున్నాయి అని అన్నదా, రాశి గారి ఫలాలు బాగున్నాయి అన్నదా? ప్రత్యేకంగా హీరోయిన్ పేరేం హీరోయిన్ రాశి గారి ఫలాలు అని అనలేదు కదా. మరి అటువంటిప్పుడు రాశి గారికి ఎందుకు కోపం వచ్చింది అసలు? రాశి గారు దీనికి ఆన్సర్ చెప్పాలి. రాశి అనేటువంటి రాసులనే ఉంటాయి కాబట్టి, ఒక జబర్దస్త్ అనేటువంటిది ఒక కామెడీ షో కాబట్టి అతను ఆమె ఒక కామెడీ కింద వాళ్ళు రాశి గారి ఫలాలు అన్నారు. అది తప్పేం కాదు, అందులో తప్పు తీసుకోవాల్సినటువంటి అడుగుతాను. మురళీకృష్ణ గారు, మీరు అనసూయ అభిమాన సంఘం ఏమైనా స్టార్ట్ చేశారా? అవును. అవునా? చాలా మంది ఉన్నారు అభిమానులు, ఒకళ్ళే కాదు, అభిమానులు చాలా మంది ఉన్నారు. అలా అని కాదు, అనసూయకు ఎందుకు అంత అభిమానం? మీరు అభిమాన సంఘాన్ని ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు? అనసూయ అంటే మీకు ఎందుకు? ఎందుకంటే అనసూయ గారు క్యూట్ గా ఉంటారు కాబట్టి. అనసూయ గారు క్యూట్ గా ఉంటారు కాబట్టి మేమందరం అభిమానులు ఆమె. మాట్లాడారు ఎప్పుడైనా? అభిమాన సంఘాన్ని స్టార్ట్ చేశారా? కార్యక్రమాలు చేయటం, బర్త్డేలకి అనేక మంది అనేక రకాలు ఉంటాయండి. ఇక్కడ కేవలం ఏంటంటే ఒక హీరోయిన్ కి ఎట్లా ఫ్యాన్స్ ఉంటారో, ఒక బిగ్ బాస్ సెలబ్రిటీస్ కి ఏ విధంగా ఫ్యాన్ ఉంటారో, మేము కూడా ఆ విధంగా ఆమెకు అభిమానులము. చాలా మంది కూడా ఉన్నారు. 1.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఆమెకి. ఆమె పెట్టినటువంటి పోస్ట్ రెగ్యులర్ గా చూస్తుంటారు, రెగ్యులర్ గా మాట్లాడుతుంటారు, రెగ్యులర్ కూడా ఆమెతో కమ్యూనికేషన్ లో ఉంటాము. ఎప్పటి నుంచి మీరు అనసూయకి అభిమానులు? ఏ సినిమా దగ్గర నుంచి అభిమానులు చెప్పండి? రంగం మా ఫస్ట్ నుంచి జబర్దస్త్ నుంచి అభిమానులమే, కానీ రంగం మొత్తగా ఇప్పుడు కొత్త ప్రమోషన్ కూడా వచ్చింది కదా ఆమెకి. ఓకే ఓకే, ఇక్కడ లేదండి. నేను అనేది అభిమానిస్తారు కాబట్టి మీరు అనసూయ వాటితో డెఫినేషన్ ఆఫ్ బాడీ షేవింగ్ చూడండి. అనసూయ గారు బాడీ షేవింగ్ చేయలేదు. బాడీ షేవింగ్ సారీ చెప్పారు కదా, అనసూయ సారీ చెప్పారు. నేను అందుకే అడిగాను మీరు ఎప్పటి నుంచి అభిమానులు ఏంటి అని. ఇప్పుడు అనసూయకు చెప్తున్నా, చూసా అసలు అనసూయ అభిమానం అసలు సారీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ బాడీ షేమింగ్? రీసెంట్ గా ఒక కేటీఆర్ గారి కొడుకుని అన్నారు, బాగా లడ్డుగా ఉంటాడని ఒక వ్యక్తి అన్నాడు, అది బాడీ షేమింగ్. ఒక వ్యక్తి లడ్డుగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, ఒక రకంగా ఉన్నాడు అంటే బాడీ షేమింగ్. అది అంటే బాడీ షేమింగ్ కాదా? అవమానించడం కాదా మహిళను? బాడీ రాజుగారి పొలాలు పెద్దగా ఉన్నాయి, సన్నగా ఉన్నాయి అంటే బాడీ షేమింగ్ అండి. అక్కడ రాజుగారి పొలాలు అనేది బాడీ షేమింగ్ కానే కాదు అసలు. అటువంటి కామెంట్ చేస్తేనే అది తప్పది. అందులో ఆమె అసలు హీరోయిన్ పేరెక్కలేదు, హీరోయిన్ పవన్ గారు నాకైతే ఫీజులు ఎగిరిపోయాయి మీరు ఇచ్చిన ఆన్సర్ తో. మరి ఎందుకు అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారు, అనవసరంగా నెగిటివ్ ఎంజాయ్ చేస్తున్నారు? రాశి గారు అసలు ఏమనుకుంటారు ఆవిడ గురించి? ఆమె కాదు 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 మురళీకృష్ణ గారు, రాశి గారి పలాల అని ఆ షోలో లేని ఒక మహిళ గురించి మాట్లాడడం తప్పు అనిపించట్లేదా? తప్పు కాదు అది. ఇప్పుడు సారీ రాశి గారి పలాలు అంటే అది అలానే అటువంటిప్పుడు హీరోయిన్ రాశి గారి ఫలాలు అనలేదు కదా. ఏదో ఆ రాశి గురించి అన్నారు అని అంగీకరించారు ఇప్పుడు అనసూయ. ఆమె ట్వీట్ లో అన్నారు అన్నారు. సో హీరోయిన్ రాశి గురించే. మరి హీరోయిన్ రాశి గురించి కాకపోతే ఏ మహిళ చూడండి, మీరు అనకండి. మీరే ఇందాక ప్రూఫ్ అది మీరు డిస్ప్లే చేసిన వీడియో ప్రదర్శించారు.
అందులో అతను వచ్చేసి అతను వచ్చేసి అంటాడు రాశి గారి ఫలాలు అనగానే రాశి ఫలాలు అమ్మా రాశి గారి ఫలాలు కాదు అంటారు. ఇట్స్ ఎ జోక్, అంతేగాని షేమింగ్ అనేది ఎక్కడ జరగలేదు ఇక్కడ. అందులో హీరోయిన్ రాశి అనే పదం అసలు రాలేదు. ఇక్కడే తప్పు పడుతున్నారు సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే. ఏ ఉద్దేశం అందరికీ తెలుస్తుంది. ప్రైవేట్ పార్ట్స్ చూపించటం అనేది ఒక అసభ్యత కానిటువంటి మీ భావజాలానికి ఒక తల్లి దృష్టితో చూడాల్సినటువంటి ఆ బాడీలో పార్ట్స్ ని ఒక వెకిలి షోలో మీరు వెకిలిగా నవ్వుతూ మాట్లాడారు అంటే మీకేం సభ్యత ఉంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఆ పాయింట్ ని తీసుకుంటున్నారు జనాలు. అటువంటిప్పుడు రోజా గారు ఎందుకు నవ్వారు? రోజా గారు కూడా క్షమాపణ చెప్పమనండి, నాగబాబు గారికి క్షమాపణ చెప్పమనండి. అక్కడ అసభ్యత ఏమి లేదు, అది ఒక డబల్ మీనింగ్ లాగా వచ్చింది. ఇప్పుడు హీరోయిన్ రాశి గారు అసలు కలర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. హీరో రాశి మీరే రియాక్ట్ అవ్వరు. ఏంటంటే ఓకే, ఒక్క నిమిషం మురళీకృష్ణ గారు. పవన్ గారు, అసలు ఆమె అనసూయ అన్న దాంట్లో తప్పేమీ లేదు, హీరోయిన్ రాశిని కాదు అన్నది అని అంటున్నారు. ఒకవేళ అన్నప్పటికీ కూడా ఇది బాడీ షేమింగ్ కాదు అని అంటున్నారు మురళీకృష్ణ. తప్పు కాదా? ఆ వర్డింగ్ తప్పు కాదా? మురళీకృష్ణకి నేను మళ్ళీ నీకు ఇప్పుడు చెప్తున్నా, ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మరి రాశి గురించి మాట్లాడినప్పుడు ఎవరి గురించి మాట్లాడిండు చెప్పు? అది ఎవరి గురించి మాట్లాడింది? నీకు ప్రేమ ఉంటే నువ్వు గుండెల పెట్టుకోవడం అవసరం లేదు, కానీ బాడీ షేమింగ్ కాదు. బాడీ షేమింగ్ పాటల గురించి మాట్లాడితే నీకు కొంచెం కూడా తలకాయ లేదు. ఫస్ట్ అట్లా మాట్లాడు. అనేది మహిళ అనేది లేదు అసలు అక్కడ. మహిళ అనే పదం లేదు. మీరు ఊహించుకుంటున్నారు, బతుకు ఎప్పుడైనా ఆవేశం ఉండడానికి ఆలి దక్కదు అన్నట్టు తొందరకి ఎంతసేపు అనసూయ పాట పాడుతున్నావు, పో మరి వాళ్ళ ఇంటికాడికి పో. దాని మొగని అర్థం లేదు, కొంచెమైన సిగ్గు అందుకు. సో నువ్వు మాట్లాడింది అసలు తప్పు అనిపించట్లేదా? ఎవరు మహిళనే నీకు బుద్ధి ఉండాలి, కొంచెమైనా సిగ్గు. బట్టలు ఏం బట్టలు పాడే ఏం స్వేచ్ఛ ఉంది అలా? మరి నువ్వు ఎందుకు ఇంటర్వ్యూలు ఇప్పుడు బట్టలు వేసుకున్నావు? ఇప్పుకొని ఉండు.